ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని గజ్వేల్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు తల్లిపాల వారోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సాయి కిరణ్, సిడిపిఓ సరిత హాజరయ్యారు। ఈ సందర్భంగా నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమన్నారు। తల్లి బిడ్డల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అన్నారు। పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లిపాలు పట్టించాలని, మొదట 6 నెలలకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని, తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అనే నినాదంతో సాయి కిరణ్ పిలుపునిచ్చారు। తల్లిపాలు పుట్టిన బిడ్డకు వెంటనే పట్టించాలని, తద్వారా బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు। ఆధునిక సమాజంలో కొంతమంది మహిళలు అమ్మ పాలను శిశువులకు అందించేందుకు వెనుకంజ వేస్తున్నారని సిడిపిఓ సరిత అన్నారు। తర్వాత 6 నెలలు కంటిన్యూస్గా ఓన్లీ 68% తల్లులు మాత్రమే ఇస్తున్నారంట। ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికే మనం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం। మనకు ఎందుకు వస్తుంది ఆ గ్యాప్ అంటే, మనం ఎప్పుడైతే కన్సీవ్ అవుతామో అప్పటి నుంచి మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనం పాలు ప్రొడ్యూస్ చేయగలగడానికి అవుతాం, లేదు అంటే మనమే వీక్ అయిపోతాం। అట్లాంటివి మనం పిల్లలకు పాలు ఎలా ఇవ్వగలుగుతాం? కాబట్టి ఫస్ట్ మీరు పోషక విలువలు కూడిన ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోండి, సరేనా? తర్వాత పిల్లలకు మనం ఇచ్చే వరం, అంతే కదా। తల్లిపాల ప్రాముఖ్యత గురించి వాళ్ళు చెప్పారు। దాంట్లో ఇమ్యునైజేషన్ ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, అదొక వ్యాక్సిన్ లాంటిది। మనం పెద్దవి ఏమన్నా పిల్లలకు ఉంటాయి కదా, వ్యాధి కలిగేవన్నీ కారకాలను తగ్గిస్తుంది। ఈవెన్ మనకు బ్రెస్ట్ క్యాన్సర్ రాదు పాలిస్తే, ఓవరీ క్యాన్సర్ ఉంటుంది కదా, సర్వికల్ క్యాన్సర్ కూడా రాదు, ఓవరీ క్యాన్సర్ రాదు। ఇలాంటివి మనకే కాదు మన బిడ్డలకు కూడా మంచి ప్రయోజనాలు ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే। సార్ అన్నారు అన్నం తగ్గిపోతుందేమో అని, అలాంటివి ఏమి ఉండదు। మనం పాలిస్తుంటే మన పొట్ట అంటే లూజ్ అయిన పొట్ట కూడా టైట్ అవుతుందంట। ఇవన్నీ కొంచెం ఆలోచించి అందరి తల్లులకు నా విన్నపం ఏంటి అంటే, మీరు కంటిన్యూస్గా 6 మంత్స్ ఖచ్చితంగా పాలు ఇవ్వండి, డబ్బా పాలు మాత్రం ఇవ్వకండి। నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఫస్ట్ 7 days మనం జరుపుకుంటున్నాము। ఇక్కడికి చేసినటువంటి సిడిపిఓ మేడం గారికి, డైరెక్ట్గా వాళ్ళు సుజాత మేడం గారికి, మా స్టాఫ్ నర్సెస్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ ధన్యవాదాలు। అందరూ అన్నీ చెప్పారు ఇంతవరకు। ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయిపోయాక తల్లిపాలు ఎంత ముఖ్యము, తల్లిపాలు అమృతం లాంటివి, ఏ సమయంలో ఎప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి, పుట్టిన వెంటనే ½ an hour లోపల స్టార్ట్ చేయొచ్చు, నిజమే, అన్నీ కరెక్టే, అన్నీ చెప్పారు, బాగానే ఉంది। కానీ తల్లులు, నేను యాజ్ ఎ ప్రాక్టికల్ గైనకాలజిస్ట్గా ప్రాక్టికల్గా నేను కొన్ని ఇబ్బందులు వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు నేను గమనించింది ఏంటి అంటే, వాళ్ళకి నిల్వలే నిప్పులు, రిట్రాక్టర్ నిప్పులు అని 2 సమస్యలు ఉంటున్నాయి చాలా మట్టుకి। అది ఉండడం వల్ల వాళ్ళు సరైన పద్ధతిలో పాలు ఇవ్వలేకపోతున్నారు। అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి వాళ్ళ నిప్పుల్స్ని సరి చేసుకోవడం అంటూ జరగాలి। ఎందుకంటే నేను చాలామంది, ఒక 10 మంది డెలివరీ పేషెంట్స్ ఆ రోజు డెలివరీ అయితే 2-3కి ఈ సమస్య అయితే పర్టికులర్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, ప్రైమరీ ప్రెగ్నెన్సీస్ అంటారు, అంటే ఫస్ట్ కాన్పు అయిన వాళ్ళలో ఈ ప్రాబ్లం మనం చాలా మట్టుకి చూస్తున్నాము। అయితే వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి వాళ్ళ బ్రెస్ట్ని కొంచెం ఆ నిప్పుల్స్ని ఎలాంగేట్ చేసుకుంటూ ఉండాలి, కొంచెం మసాజ్ చేసి దాన్ని ఆ నిప్పులు అనేది బయటికి వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటే బిడ్డ పుట్టిన వెంటనే ½ an hour, నార్మల్ డెలివరీ అయితే అర్ధగంట లోపల, లేదంటే సెక్షన్ అయిన తర్వాత ఒక ½ an hourకి మనం పాలు ఇవ్వడానికి సౌకర్యంగా ఉంటుంది। అంటే ఇలా ఆ నిప్పుల్స్ డిస్ట్రాక్టెడ్ ఉండడం వల్ల తల్లికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, నాకు పాలు రావట్లేదు, నా బేబీ పాలు పట్టుకోవట్లేదు, నా రొమ్ము పట్టుకోవట్లేదు అని వాళ్ళు ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడవడము, ఆ ఏడ్చేసి మానసికంగా బాధపడడం వల్ల వాళ్ళకి పాలు అనేవి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి। అది రాకుండా ఉండాలంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ నుంచి ప్రయత్నం చేయాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, మంచినీళ్ళు అనేవి చాలా తాగాలి। మేము డే లైఫ్లో మేము ఎన్కౌంటర్ చేసే లాక్టేటింగ్ మదర్స్లో సమస్య ఏంటంటే పాలు సరిగా సరిపోవట్లేదు। ఎందుకు సరిపోవట్లేదు పాలు అని అంటే, వాళ్ళు నీళ్ళు అనేవి సరిగా తీసుకోరు। ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ముఖ్యంగా తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రీరామ రక్ష, దీంట్లో అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, మినరల్స్, ఎన్నో పాపకు కావాల్సినటువంటి బలమైన పోషక పదార్థాలు ఇందులో ఉంటాయి। కాబట్టి పుట్టిన బిడ్డ పుట్టగా
వెంటనే గంటలోపు తల్లిపాలు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాము. కొంతమంది తల్లులు